హాయ్ అండి. అమ్మ చేతి వంట సత్య గార్డెన్‌లో సత్య ఛానల్‌లో కుకింగ్ ఛానల్‌లో పెట్టాను కదండీ! ఓన్లీ ఫుడ్ వీడియోస్ పెడుతున్నాను. ఆ ఫుడ్ వీడియోస్‌లో భాగంగా ఇప్పుడేమో నేను కలెక్టర్ మామిడికాయలతో బెల్లం ఆవకాయ తయారు చేస్తున్నానండి. ఆ తయారీ విధానం మీరు కూడా చూసి చేసుకుంటారని, తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని చేసుకుంటారని, తెలిసిన వాళ్ళైతే మా మా పద్ధతి ఎలా ఉందో చూస్తారని, చూసి మా పద్ధతి మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇగోండి మామిడికాయలు మేము 40 తెప్పించామండి. అందులో ఒక 3, 4 పోయాయి. 40 కాయలకి ఒక 35 కాయలకి నేను ఊరగాయ, తీపి ఊరగాయ చేస్తున్నాను, బెల్లం ఊరగాయ. ఆ బెల్లం ఊరగాయకి ఇగోండి కేజీ ఆవపిండి, అర కేజీ ఉప్పు, అంటే ఉప్పు కేజీ తెచ్చాం కానీ అర కేజీ వాడాను. అర కేజీ ఉప్పు, కేజీ ఆవపిండి, 200 గ్రాములు 3 మ్యాంగో కారం వాడానండి. 3 మ్యాంగో కారం, 12 వెల్లుల్లి, కొద్దిగా పసుపు, శుభ్రంగా మామిడికాయలు కడిగి తుడుచుకొని బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఆ కాయలు కట్ చేస్తున్నామండి. ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి. మామిడికాయలు కట్ చేయడం కొంచెం కష్టమే కానీ మనం మరి సంవత్సరం అంతా మామిడికాయలు ఫ్లేవరు ఆస్వాదించాలంటే తప్పదు కదా! కొంచెం కష్టపడాలి. కష్టపడి ఓ 10 రోజులు కష్టపడితే సంవత్సరం మొత్తం మనం తీపి ఊరగాయ చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి. మాకు ఎక్కువ స్వీట్ ఉండాలి, అందుకని 4 కేజీల బెల్లం, కేజీ షుగర్ వేసానండి 35 కాయలకి. మాకు తీపి ఎక్కువగా అలవాటు, అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసాం. మీకు నచ్చకపోతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీలో మీరు 10 కాయలకి ఎంత పడుతుందో, 20 కాయలు చేస్తే 20 కాయలకి అలాగా ఆ క్వాంటిటీని అలా ఇచ్చేసుకొని లెక్క వేసుకొని మీరు వేసుకోవచ్చండి. చూసారా ఇగోండి ఈ గిన్నెని 2 గిన్నెలన్నర ముక్కలు అయ్యాయండి. కాయలు కొంచెం పర్వాలేదు, పెద్దవేని, మరి చిన్న కాయలు కాదు. అందుకు ఆ గిన్నెని 2 గిన్నెల ముక్కలు అయ్యాయి. ఆ ముక్కలకి నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ వేసాను. కేజీ ఆవపిండి, 200 గ్రాములు 3 మ్యాంగో కారం, అర కేజీ ఉప్పు, 4 కేజీల బెల్లం, కేజీ షుగరు, ఒక 12 వెల్లుల్లి ఒలిసి గుడ్లు, కొద్దిగా పసుపు, బెల్లము, కొద్దిగా ఆయిల్ వేసానండి. తీపి ఊరగాయకి ఎక్కువ ఆయిల్ వేయని అవసరం లేదు. దీనికి అయినా ముందుగా వేయను, నేను కొంచెం వేసాను అంతే. పొడిలో కొద్దిగా మేము ప్లాస్టిక్ టబ్బులో వేసుకున్నాం కదా, అందులో అడుగును కొద్దిగా వేసాను అంతేనండి. చక్కగా మళ్ళీ ముక్కలు బాగా ఇప్పుడు ఈ రోజుకి 4 రోజులు అయిందండి. 4 రోజుల తర్వాత నేను ఓట వేరుగా ముక్కలు వేరుగా ఎండబెడుతున్నాను. బాగా ఎండిపోయాక ఒక 3, 4 రోజులు ఎండాలండి. ఎండ తక్కువగా ఉంటే 5 రోజుల వరకు ఎండబెట్టుకొని మళ్ళీ 2 ఆ ఓట్లో నేను ముక్కలు వేసేటప్పుడు మీకు షార్ట్ రూపంలో వీడియో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఎండబెట్టినంత వరకు వీడియో తీశాను. చూడండి, మామిడికాయల సీజన్ ఆఖరి అయిపోయింది. మాకు ఆఖరనే నేను ఈ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఆ మధ్య మే ఫస్ట్ వీక్లో చేయలేకపోయాను. ఇప్పుడు మే నెలాఖరులో చేశాను. జూన్ వచ్చిందిగా. ఇప్పటికైనా దొరుకుతున్నాయండి. ఎండలు కూడా ఉన్నాయి. చేసుకోవాలంటే ఒక 10 కాయలు, 5 కాయలు అలా చేసుకుంటే మనం కొన్నాళ్ళ వరకు మామిడికాయ ఫ్లేవర్‌ని ఆస్వాదించొచ్చు. పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. దోసల్లోకి కూడా ఈ తీపి ఊరగాయ వేసుకొని దోసలకి బాగానే ఉంటాయి, తినచ్చు. అందుకని నేను మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. మామిడికాయలు అయితే మరి సంవత్సరం మొత్తం మళ్ళీ మనకి అన్ సీజన్లో దొరకవు కదా, ఇప్పుడు దొరుకుతున్నాయి హైబ్రిడ్ వచ్చి, కానీ ఏదైనా ఇప్పుడున్న ఫ్లేవర్ ఉండవండి. ఈ మామిడికాయలు ఇప్పుడు ఈ సీజన్లో దొరికేవి టేస్ట్ ఉంటాయి. వీటితో చేసుకున్న ఉప్పు ఆవకాయ కానీ, తీపి ఊరగాయ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు, రకరకాల మామిడికాయ పికిల్స్ చేసుకోవచ్చు కదండి. నేను శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టానండి. మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఈ తీపి ఊరగాయ నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందని. ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో మామిడికాయ పికిల్స్, ఊరగాయలు, ఆవకాయలు చాలా స్పెషల్ అండి. అందుకు నేను చేసే తీపి ఊరగాయ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలకి కొంచెం ఆయిల్ను చిన్న పసుపు రాసి మనం ఎండలో పెడితే ఈజీగా ఒలుచుకోవచ్చండి. వేగంగా త్వరగా ఒలుచుకోవచ్చు. అదొక చిట్కా అండి, గుర్తుపెట్టుకోండి. చక్కగా అలాగ వెల్లుల్లికి కొంచెం ఆయిల్ను చిన్న పసుపు రాసి ఎండలో పెట్టేస్తే
తొందరగా అయిపోద్ది. ఇదిగోండి ఆవపిండి మరి నేను ఆవాలు కొని, కడిగి, ఇసుక గాలించి ఎండబెట్టి ఆడటానికి టైం లేదు. అందుకని నేను ఆవపిండి బయట కొనేసి తెచ్చుకున్నామండి. కేజీ ఆవపిండి. 200 త్రీ మ్యాంగో కారం వేసాను. అది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కదా! ఆ కారము, ఉప్పు అన్నీ వేసాను బేషనీలో. అవ్వండి ఆ పొడిలో కొన్ని ముక్కలు వేసుకొని అలా ముక్కలకి పట్టించేస్తూ, ఆ పొడి పట్టించేస్తూ టబ్బులో వేసుకుంటున్నాము. చక్కగా ఈ నేను చేసే పద్ధతిలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. కొత్తగా చెయ్యని వాళ్ళు, తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఈ ఊరగాయ, ఆవకాయ పచ్చళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా! ఇలా ఇలా చేస్తే మాకైతే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన ఆవకాయ. మీకు నచ్చితే ఒకవేళ ఇలా చూసి చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారా మామిడికాయ ముక్కలు చక్కగా కడగాలండి. ఆ వైట్ లేయర్ ఉంటుంది కదా, ఆ ముక్కల్లో లోన పొర కూడా తీసేయాలి. ముక్కలు బాగా తుడుచుకోవాలండి. ఇది ఊరగాయలు, ఆవకాయలు పచ్చళ్ళు చేసేటప్పుడు మన చేతులు, డ్రమ్ములు, ప్లేట్లు అన్నీ పొడిగే ఉండాలండి. ఎటువంటి అపరిశుభ్రం ఉండకూడదు. నీట్గా చేసుకోవాలి, లేదంటే పాడవుతుంది. చూసారా వెల్లుల్లి గుడ్లు 12 వెల్లుల్లి నేను ఒలిస్తే ఇన్ని గుడ్లు వచ్చాయండి. అలా అన్నీ ముందుగానే నేను రెడీ చేశాను. ముక్కలు కట్ చేసేలోపు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇగోండి ముక్కలు విడతీసాను. ఇవి 4 రోజుల తర్వాత నేను మంగళవారం వేశాను ఈ ముక్కలు. ఈరోజు శనివారం నేను తీసి ఎండబెట్టానండి. మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలంటే తక్కువ చేసుకోండి. ఇక సీజన్ ఎండలు తగ్గుతాయి కదా, ఎక్కువైతే కొంచెం ఎండ వచ్చి ఎండకపోవచ్చు. ఓ 10 కాయల వరకు అయితే పెద్దగా ఏమీ పాడవు. ఏమాత్రం ఎండ చూపించుకున్నా బాగానే ఉంటాయి. ఇలాగ ముక్కలు వేరే, ఓటు వేరే మాత్రం ఎండబెట్టుకోవాలండి. నేను చేసే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.